ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా గురువుగారే తటవర్తి వీర రాఘవ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకు, జూమ్ నిర్వహిస్తున్న మేడంకి, సార్కి, జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు దీప అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మానవుని కర్తవ్యాలు. అసలు మనం మామూలుగా ధ్యాన మార్గంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు, మీకు అనుభవాలు వచ్చినాయా, అనుభవాలు వచ్చినాయా అని అడుగుతూ ఉంటారు. కానీ అనుభవాలు రావడం గొప్ప కాదు. అవి రాకపోయినా మనం ఏమీ సాధన చేయట్లేదని అనుకోవద్దు. అనుభవాలు వస్తేనే గొప్ప, అనుభవాలు రాకపోతే గొప్ప కాదు అని ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే ఆ అనుభవం అనేది గత జన్మలోనే అయిపోయి ఉండవచ్చు. లేకపోతే ఇంకా మన సాధనలో ఎక్కడో లోపం ఉంది అయినా తెలుసుకోవాలి. అంటే మనం సరిగా సాధన చేస్తున్నామా? సరైన సాధన చేస్తున్నామా? అసలు సాధన వల్ల మనకి జ్ఞానం పెరిగిందా లేదా అన్నది గూడా చూసుకోవాలండి. మనలో లోపాలని సరిచేసుకోవాలి. అంటే అనుభవాలను ఏం చేసుకోలేము. ఈ అనుభవం రావడానికి కూడా ముందు మన మనసు చంచల స్థితిలో ఉంది. అంటే ఆ చంచలంలో ఉన్న మనసు నిశ్చలం అవ్వాలి. అంటే ఆలోచన రహిత స్థితికి వస్తేనే నిశ్చలమవుతుంది. ఆ నిశ్చలమైన మనసు నిర్మలం అవ్వాలి. అంటే శుద్ధి అవ్వాలండి. ఆ శుద్ధి అయినప్పుడు మాత్రమే మనకి బుద్ధి వికసిస్తుంది. నీకు మంచి ఏంటి? చెడు ఏంటి? నిత్య, అనిత్య వస్తు వివేకము అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అన్నది నీకు బుద్ధి వికసించినప్పుడు మాత్రమే తెలుస్తుందండి. అప్పటి వరకి తెలీదు. మరి నిర్మలమైన మనసు శూన్యమైనప్పుడు మాత్రమే అంటే అక్కడ ఏంటి వంట వండుకున్నాము, తిన్నాము. కానీ అది కడగలేదు. శుద్ధి కాలేదు. శుద్ధి కానంత సేపు మనకేమీ రాదు. అంటే పూర్తిగా ఆ గిన్నె పూర్తిగా కడిగితే నీట్‌గా మళ్ళీ ఫ్రెష్‌గా పెడితేనే శూన్యమైనట్టండి. అంటే ఆ పాత్రలో ఇంకా ఏమీ ఉండకూడదు. అలా అయినప్పుడు మాత్రమే నీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అంటే నీవు సాధనలో ఆ స్థాయికి ఎదిగావా లేదా అనేది ఎవరికి వారే చెక్ చేసుకోవాలండి. అంటే మనలో ఈ జ్ఞానం పెరిగిందా లేదా అనడానికి ముందు మనలో ఉన్న లోపాల్ని తెలుసుకోవాలి. ఏంటి ఆ లోపాలంటే మన ఆలోచనా విధానంలో లోపాలుండవచ్చు, మనం మాట్లాడే విధానంలో లోపాలుండవచ్చు, మనకి స్వార్థము, ఈర్ష్య, అహంకారము, అసూయ అంటే ఈ గుణాలన్నీ కూడా ఉండవచ్చు. లోభత్వం ఉండవచ్చు. అంటే అసలు సాధన ఎందుకు, ధ్యానం ఎందుకు చేస్తున్నామయ్యా అంటే, ముందు మనలో ఉన్న లోపాల్ని సరిచేసుకోవడానికే కానీ, పక్కవాడి లోపాల్ని ఎత్తి చూపడానికి కాదు అని బాగా తెలుసుకోవాలండి. అంటే ఇప్పుడు బుద్ధుడిని గూడా అడుగుతారంట. ఒక ఆసామి, "స్వామి మీరు సాధన చేసి ఏం సాధించారు?" అంటే, "నేనేమి సాధించలేదు నాయనా. నాకున్నవి పోగొట్టుకున్నాను" అని. అంటే ఏం పోగొట్టుకున్నారంటే, నాలో లోభత్వము, ఈర్ష్య, అసూయ, అహంకారము ఇవన్నీ నేను పోగొట్టుకున్నాను అని చెప్పిండ్రంట. అంటే సాధన అనేది మనల్ని మనం సరిచేసుకోవడానికి, మన లోపాల్ని సరిచేసుకోవడానికి అన్నది బాగా గుర్తుపెట్టుకొని సాధన చేయాలండి. అంటే ఈ జ్ఞానం అన్నది పెంచుకోవాలి. మరి ధ్యానం వల్ల కర్మలు పోతాయి, అని అంటూ ఉంటారు కదా! మరి నిజంగా మనం ధ్యాన సాధన చేస్తే కర్మలు పోతాయా అంటే, పోతాయి. కానీ దానికొక ఉదాహరణ గూడా ఇచ్చారండి. ఏంటి అంటే, యజ్ఞగుండంలో సమిధలు వేశామనుకోండి, అవి మరి బాగా మండితేనే గదా! అవి సమిధలన్నీ భస్మం అవ్వేవి. కానీ అగ్ని లేకపోతే ఎలా భస్మం అయితాయి? అంటే వేసిన సమిధలు వేసినట్టే ఉంటాయి. నువ్వు గూడా సాధన చేసావు, కర్మలు పోతున్నాయా అంటే, నీకు జ్ఞానం పెరిగితేనే కర్మలు పోతాయి. మరి ఆ జ్ఞానం అనే అగ్ని పోతే అవి నీకు కర్మలనేవి దగ్ధం కావండి. మరి జ్ఞానం అంటే ఏంటి అంటే, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడమే కాదు, నేను ఆత్మగా జీవించాలి. అంటే నాకు పిపీలాది బ్రహ్మాండం వరకి కూడా ఆ ఆత్మస్వరూపమే అన్నది నా ఎరుకలో ఉండాలి. నా ప్రవర్తన కూడా అలానే ఉండాలి. అప్పుడు కర్మలు దగ్ధమవుతాయండి. అంటే యజ్ఞంలో సమిధలు సమిధలు భస్మం అవ్వలేదంటే అగ్ని సరిగా లేదనేది అర్థం జేసుకోవాలి. ఇక్కడ జ్ఞానం వల్ల కర్మలు దగ్ధమవ్వాలి అంటే నువ్వు చేసిన సాధన సరిపోలేదు. ఇంకా రోగాలొస్తున్నాయి, ఇంకా కష్టాలొస్తున్నాయి, బాధలొస్తున్నాయి అంటే నువ్వు చేసిన సాధన సరిపోలేదు కాబట్టి
ఇంకా నీ కష్టాలు తీరలేదు అంటే సాధన సరిపోలే. మరి ఎక్కడ లోపం వస్తుంది? సాధన చేస్తున్నాము బానే ఉంది కానీ కోల్పోతున్నాము శక్తిని. సంపాదించుకుంటున్నాము, కోల్పోతున్నాం శక్తిని. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ట్యాంక్ నింపడానికి వాటర్ వేసామండి. ఆ ట్యాంక్ కింద చిల్లి ఉంటే ఎంతసేపు వేసినా ఆ మోటారు ఆ ట్యాంక్ నిండుతుందా? నిండదు. నువ్వు సాధన చేస్తున్నావు, శక్తి సంపాదించుకున్నావు కానీ సంపాదించిన శక్తిని కోల్పోకుండా ఉన్నప్పుడు మాత్రమే నీకు ఈ కర్మలనేవి దగ్ధమవుతా ఉంటాయండి. అంటే మన ఆహారంలో లోపం ఉన్నా, మన వ్యవహారంలో లోపం ఉన్నా, ఇంకా మనం ఎక్కడికైనా అంటే మనం చూడకూడనివి చూసినా, విన్నా, మనకి అనవసరం విషయాల్లో జోక్యం చేసుకున్నా, అంటే ఈ రకంగా గూడా మనం సంపాదించిన శక్తి కోల్పోతూ ఉంటామండి. అంటే ఏ రకంగానైనా మన శక్తిని కోల్పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఒక ఓషో గారు గూడా అంటారు, కొండ శిఖరం ఎక్కడానికి ప్రయత్నించే వాళ్ళు ఎంతో కష్టపడి నెమ్మది నెమ్మదిగా ఆ శిఖరం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బానే ఉంది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా, ఒక్క అడుగు జారినా ఇక మధ్యలో ఎక్కడా ఉండడండి. పూర్తిగా కిందే ఉంటాడు. కొండ మొదటి భాగంలోనే ఉంటాడు. అంటే సాధన చేస్తున్నాము కానీ సంపాదించిన శక్తిని మనము కోల్పోకోకుండా కనీసం కిందికి రాకోకుండా క కోల్పోకోకుండానా ఉండాలి. ఆ ప్రయత్నం చేయాలండి. మరి జ్ఞానం పెరగాలి అంటే శంకరాచార్యుల వారు కూడా చెప్తారు. శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారం. అంటే ఇవి మనం నిరంతరం ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలు అంటే మన మనసు ఇంకా వేరే వైపు వెళ్ళకోకుండా ఉండడానికి ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలే వింటూ ఉండాలి. వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. అది నిధిధ్యాసలాగా అంటే మనలో నిక్షిప్తం చేసుకోవాలి వాటిని. సాక్షాత్కారం అంటే అంత అప్పుడు నువ్వు నీకెప్పుడైతే అది నిధిధ్యాసలా ఏర్పడిందో అంతటా ఆ పరబ్రహ్మాన్ని చూస్తావు. ఆత్మని సాక్షాత్కరించుకుంటావండి. మరి ఈ మార్గంలో మానవుడు పాటించవలసిన కర్తవ్యాలు ఏంటి అంటే ముందుగా తను ఏం వదులుకోవాలి, ఏం పట్టుకోవాలి, ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. అలాగే మానవుడు గుర్తించవలసినవి ఏంటి? మరి ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటి? మరి చెయ్యవలసినవి ఏంటి? మరి మానవుడు వదులుకోవాల్సినవి ఏంటి? మానవుడు గమనించవలసినవి ఏంటి? ఇంకా మానవుడికి ఈ ఏంటి ఏ రుణం ఎలాంటి రుణం ఉండకూడదు. అంటే ఏ అవి 6 పాయింట్లు గూడా ఈ మానవుని కర్తవ్యాల్లోకి వస్తాయండి. అంటే ఈరోజు నేను ఫస్ట్ 3 పాయింట్లు వివరించడానికి ప్రయత్నిస్తాను టయాన్ని బట్టి. అంటే ఫస్ట్ మానవుడు గుర్తుంచుకోవాల్సినవి ఏంటి? అంటే ఫస్ట్ మనకి బాధలు, కష్టాలు, రోగాలు వచ్చినప్పుడు భగవంతుడికి దయ లేదు అని అంటూ ఉంటాము. కానీ మన కష్టాలకి, రోగాలకి కారణం మనం చేసుకొని వచ్చినాం కానీ భగవంతుడేమీ కారణం కాదు అని అజ్ఞానంలో ఉండడం వల్ల వాళ్ళకి తెలియడం లేదు. అంటే ఈ మన కష్టానికి కారణం మనమే. మరి భగవంతుడు చేసే ఉపకారాన్ని మనము మర్చిపోతున్నామండి. ఏంటి అంటే ఎన్ని ఎన్నిచ్చినా, ఎంత వచ్చినా గానీ సంతృప్తి లేదు. ఇంకా అంటే, ఇంకా సంపదలు లేవని కొంతసేపంటాడు. మరి పేరు ప్రఖ్యాతులంటాడు, పదవులంటాడు. ఇంకా మరేంటి శాంతి లేదనంటాడు. అంటే ఎన్నిచ్చినా, ఎన్ని చేసినా గానీ భగవంతుడు నా మీద దయ లేదు అని అంటూ ఉంటాడు. అవసరమైతే కోరిక తీరలేదనుకోండి, ఆ భగవంతుడినే మారుస్తాడు, ఆ ఫోటోల్ని మారుస్తాడు, లేకపోతే భగవంతుడినే మార్చేసి ఇంకొక మతాన్నైనా స్వీకరిస్తాడు. కానీ అసలు భగవంతుడు చేసే ఉపకారాలు ఎన్నింటినో మనం ఒక్కసారి అంచనా వేస్తే ఇన్ని ఉపకారాలు నేను పొందుతున్నానా అసలు అన్ని గుర్తించగలుగుతామండి. అంటే ఫస్ట్ మానవుడికి బాధలు ఎక్కువైనప్పుడు భగవంతుడు దయలేదు దయలేదు అని అంటూ ఉంటాడు కదా. ఒక రోజు ఒకతను అలానే అనుకుంటూ ఉంటే దయలేదు దయలేదు అని ఒక యోగి విన్నారంట. యోగి వింటే ఆయన ఏంటి ఇతనికి తెలియజేయాలని సరే అతని దగ్గరికి వచ్చి ఒకరోజు గట్టిగా అన్నాడు ఆ మాట. దయలేదు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు భగవంతుడు అని గట్టిగా పైకి అనేసరికి ఆ యోగి అటుగా వెళ్తున్న యోగి విన్నాడు. ఈయనకి తెలియజేయాలని చెప్పేసి అతని దగ్గరికి వచ్చి సరే నేను ఒకటి అడుగుతాను నువ్వు ఇస్తావా అని అంటే సరే అని అంటాడు. సరే నేను మరి నీ కళ్ళు ఇస్తావా నీ కళ్ళిస్తావా అంటే అతను అంటాడు కదా వామ్మో కళ్ళిస్తే నాకు నేను లోకాన్ని చూడలేను నా జీవితం అంధకారం అయిపోతుంది శూన్యం అవుతుంది నేను చూడలేను మరి నీకు 1,00,00,000 ఇస్తాను ఆ డబ్బులతో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు మేడలు కట్టుకోవచ్చు సుఖపడొచ్చు అని అంటాడు అతను యోగి
లేదు లేదు నా కళ్ళు ఇవ్వను బాబోయ్, నేనిస్తే చూడలేను అని అంటాడు. పోనీ కళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, చెవులు ఇస్తావా అని అంటే, వినికిడి నాకేం కోల్పోతాను కదా, మరి నేనేమి వినలేను, ఇప్పుడు ఇంత జ్ఞానం వింటున్నానంటే ఆ భగవంతుడు నాకు చెవులు ఇవ్వబట్టే కదా వినేది, మరి నేను చెవులు కూడా ఇవ్వనంటాడు. సరే చెవులు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, ముక్కైనా ఇస్తావా, పోనీ నోరైనా ఇస్తావా అని అంటాడు. ముక్కు లేకపోతే వాసన ఎలా తెలుస్తుంది, నీ ముక్కు కూడా ఇవ్వనంటాడు. నోరివ్వు, మరి నోరంటే తినటానికి ఉపయోగపడుతుంది, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. మరి ఆ నోరైనా ఇవ్వు అంటే దానికైనా ప్రతి ఒక్క వస్తువుకి, అంటే కంటికి ₹1,00,00,000 ఇస్తానన్నాడు, మరి చెవులకి ₹1,00,00,000 ఇస్తానన్నాడు, నీ అంటే మాటకి, ముక్కుకి కూడా ₹1,00,00,000 ఇస్తానన్నాడు. ఇవేమీ ఇవ్వనంటే పోనీ కాళ్ళు చేతులన్నా ఇవ్వు, ₹1,00,00,000 ఇస్తాను అంటే అవి కూడా ఇవ్వనంటాడు. సరే ఇవన్నీ ఇస్తే ఆ డబ్బుతో నేనేం చేసుకోను, నాకేమొద్దు, అలాంటి డబ్బు నాకేమొద్దు అని ఇతను అంటాడు. సరే భగవంతుడు నీవన్నీ ఈ శరీరంలో భాగాలన్నీ లెక్కగడితే ఎన్ని కోట్లు విలువ చేసే ఆస్తి నీ దగ్గర ఇచ్చాడు, మరి ఇంకా భగవంతుడి దయ లేదు అంటున్నావు కదా నువ్వు, మరి ఈ కోట్ల లెక్కగడితే ఎన్ని కోట్లు నీకు ఇచ్చిన ఆస్తి ఆయనది అని ఆ యోగి అంటాడు. ఈయన ఇప్పుడు వరకు నన్ను అడిగింది ఈ శరీరంలో ఇంత కోట్ల విలువ చేసే ఆస్తి ఉందని నాకు తెలియజేయడానికే, ఈ యోగి నాకు తెలియజెప్పడానికే ఈ విధంగా అడిగారని అతను తెలుసుకుంటాడు. పైగా ఇంకా ఏంటంటే, మరి ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడండి. దీన్ని ఉపయోగించుకొని కష్టపడి ఏదైనా సాధించవచ్చు కదా, ఏదైనా చేసుకొని బతకవచ్చు కదా. కష్టం రాంగాలోనే భగవంతుడి మీద నెట్టేస్తా ఉంటాము. ఇంకా నాకు దయ లేదు భగవంతుడికి, భగవంతుడికి అని అంటూ ఉంటాము. కానీ నీకింత ఈ శరీరంలో కోట్ల విలువ చేసే ఈ అవయవాల్ని ఇచ్చాడు. మరి అన్నీ, ఏది చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే దయలేదు, దయలేదు అని అంటూ ఉంటావే, మరి అని ఆ యోగి తెలియజేశాడు. పైగా ఇంకా ఆ యోగి ఏం తెలియజేశాడంటే, నీకు ఈ కళ్ళ ద్వారా మరి సుందరమైన దృశ్యాలను నువ్వు చూస్తున్నావే, మరి చెవుల ద్వారా మంచి మంచి సంగీతం వింటున్నావు కదా, మరి నోటి ద్వారా మంచి రుచులు ఆస్వాదిస్తున్నావు, నాలుక ద్వారా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నావు, మరి ఇంకా ఈ చర్మం ద్వారా స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నావు. మరి ఈ అవయవాలన్నీ కూడా నీకు భగవంతుడు ఇచ్చినవే కదా, నువ్వేమన్నా తెచ్చుకున్నావా, ఎంతమందికి అవయవాలు లేక ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూడు అనేసి ఆ యోగి చెప్తాడండి. మరి ఈ పంచభూతాలు అన్నాం కదా, మరి భూమి మీద నడుస్తున్నాము, మనకి దానికి ఏమన్నా మనం బిల్లు కడుతున్నామా, లేదు కదా. మరి వాయువుని పీలుస్తున్నాము, ఆ వాయువుని పీల్చినా కానీ ఫ్రీగా ఎంత వాయువుని పీలుస్తున్నామో మనకే తెలియదు, పడుకునే వరకు అసలు పడుకున్నా కానీ ఆ శ్వాస తీసుకుంటూనే ఉన్నాము, అది మనకి తెలియకోకుండానే జరుగుతుంది. దానికి ఏమన్నా బిల్లు కడుతున్నామా, లేదు కదా. మరి సూర్యుడి ద్వారా అగ్నిని తీసుకుంటున్నాము, దానికి ఏమన్నా బిల్లు కడుతున్నామా, లేదు కదా. మరి నీరండి, ఈ నీరు ద్వారా పంటలు పండించుకుంటున్నాము, అసలు మనకి ప్రాణం కూడా నీటి ద్వారా నిలబడుతుంది. అంటే ఇన్ని పంచభూతాల ద్వారా ఇన్ని సౌకర్యాలు పొందుతూ ఇంకా భగవంతుడు వీటన్నిటికీ బిల్లు పంపిస్తే ఎలా ఉంటుందండి. అంటే అన్ని ఫ్రీగా వాడేసుకున్నాం, ఇంకా భగవంతుడికి దయలేదు, భగవంతుడు నాకేమో ఉపకారం చేయలేదు అంటున్నావు, మరి ఇవన్నీ గుర్తించవలసినవే కదా, భగవంతుడు మనకి చేసిన ఉపకారమే కదా. అంటే ఇవన్నీ ఏమీ గుర్తించట్లేదు. ఇప్పుడు కరోనా టైంలో ఆ ఆక్సిజన్ అందక ఎంతమంది ఆ సెలైన్ల కోసం ఎన్ని డబ్బులు ఇచ్చినా గానీ దొరకలేదు కదండీ. అంటే అంత ఫ్రీగా మనకి ఆక్సిజన్ భగవంతుడు అందిస్తున్నాడు వాయు రూపంలో. ఇంకా భగవంతుడు ఏం చేశాడు, తన బిడ్డలందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఎప్పుడూ మనకి అన్ని రకాల సౌకర్యాలు సృష్టి ద్వారా అన్నీ అందిస్తున్నాడు. పైగా మనకి బోర్ కొడుతుందని కాలానుగుణంగా వాతావరణంలోనూ మార్పులు అందిస్తూనే ఉన్నాడండి. మార్పులు గూడా వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎండాకాలం అని, చలికాలం అని, వానాకాలం అని, మరి దాని సీజనల్లీ ఫ్రూట్స్ అని, మరి ఫ్లవర్స్ అని, అంటే ఇవన్నీ ఎన్ని అనుభవిస్తున్నా ఇంకా తృప్తి లేదు మానవుడికి. ఇంకా భగవంతుడు నాకేం జేయట్లేదని అంటున్నాడు. వీటన్నిటికి బిల్లు పంపిస్తున్నాడా? లేదు కదా. అంటే ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సినవి. ఇంకా ఏం చెప్తున్నారంటే, మరి నీకు ఇవన్నీ ఒక జన్మలో అనుభవించినా తృప్తి తీరకపోతే, మరలా ఇంకొక జన్మ అనుభవించడానికి, ఇంకో జన్మ తీసుకోవడానికి కూడా భగవంతుడు నీకు అవకాశం ఇస్తున్నాడండి. అంటే మరలా ఇంకొక జన్మ తీసుకోడు. ఇవన్నీ నేను ఈ జన్మలో నాకు అనుభవించడం సరిపోలేదు అంటే ఇంకొక జన్మ ఇస్తున్నాడు. అవి అనుభవించి ఇంకా తృప్తి లేదు అంటే, ఎన్ని అనుభవించినా శాంతి లేదు, దుఃఖం పోవట్లేదు అనుకుంటే మోక్షం గూడా ఇస్తున్నాడు భగవంతుడే.
అది గూడా గుర్తుంచుకోవాల్సింది కదండీ! మరి ఇంకా ఏంటి మనలోనే అంతరాత్మగా లోపల ఉండి, మనం ఎప్పుడైనా తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా, ఆలోచించినా, లోపల హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. ఆయన సూచనలు ఇస్తూనే ఉంటాడు. మనం విన్నా, వినకపోయినా ఆయన చెప్తూనే ఉంటాడు. కానీ మరి తల్లిదండ్రులనుకోండి, 1, 2 సార్లు చెప్పి, అబ్బా! వాడు వింటాడా, చస్తాడా అని వాడిని వదిలేస్తారు. కానీ ఇక్కడ మరి భగవంతుడు మనకి అంతరాత్మ రూపంలో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నాడు. హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అంటే మనం అధర్మంగా వ్యవహరించినా, అన్యాయంగా ప్రవర్తించినా హెచ్చరిస్తున్నాడు. తప్పుడుగా మాట్లాడినా, ఆలోచించినా గూడా మనకిది కాదు అని చెప్తున్నాడు భగవంతుడు అంతరాత్మ రూపంలో. ఇంకా ఆయన చేసే ఇన్ని ఉపకారమే గదండీ ఇది మనకి. మనం చేసిన కర్మ ఫలానికి అంటే మనం పాపమే చేయని, పుణ్యమే చేయని. అది త్రాసులో వేసిన మాదిరిగా కరెక్ట్‌గా అండి. అసలు ఎంత కరెక్ట్‌గా అంటే కొంచెం అటు ఇటు గూడా గాదు. నువ్వు మంచి చేశావా? మంచి ఫలితాన్నే పొందుతున్నావు. నువ్వు చెడ్డ చేశావా? దాని ఫలితాన్ని కష్టం రూపంలో అనుభవిస్తున్నావు. కానీ ఇన్ని కర్మలు చేసి పైగా నువ్వు మళ్ళీ నువ్వు కోరుకున్నవి, నువ్వు తెచ్చుకున్నవే ప్రారబ్ధంగా అనుభవిస్తున్నావు. ఇక్కడ నువ్వు కష్టపడడానికి కారణం, సుఖపడడానికైనా, కష్టపడడానికైనా కారణం నువ్వు కోరుకొని, ఎంచుకొని తెచ్చుకున్న కర్మలే అనుభవిస్తున్నావు కానీ, ఇక్కడ గూడా భగవంతుడు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎక్కడా ప్రవర్తించలేదు గదా! మరి ఇవన్నీ ఆయన చేసిన ఉపకారాలే గదా! ఇవి మనం గుర్తించాలి గదా! అంటే ఇన్ని రకాలుగా భగవంతుడు మనకి ఉపకారం చేస్తున్నాడండి. ఈ రకంగా. మరి ఇంకా ఏంటి అంటే ఇవన్నీ అనుభవించి మరి ఇంకా సంచితంలో కర్మలున్నాయి. ప్రారంధం అంటే అనుభవిస్తున్నాము. మరి వర్తమానంలో గూడా కర్మలు చేస్తూనే ఉంటాము. ఇంక ఇవన్నీ ఏమి వద్దు. నేను ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందుతాను అంటే అప్పుడు సంచితంలో ఉన్న కర్మలన్నీ గూడా దగ్ధమవుతున్నాయి గదండీ! జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు గదా! అంటే నువ్వు కొంచెం కష్టపడి సాధన చేస్తే ఆ కర్మలన్నీ గూడా రహితం చేస్తున్నాడు భగవంతుడు. మరి ఎంత దయామూర్తి అండి. మరి ఈ రకంగా భగవంతుడు చేసే ఒక్కొక్క ఉపకారాన్ని మనం గుర్తుంచుకొని, అసలు ఆయన చెయ్యంది మనం ఏ ఉపకారం లేదండి. మనం భూమి మీద నడుస్తున్నామన్నా, మాట్లాడుతున్నామంటే ఆయన ఉపకారం వల్లే ఇవన్నీ మనం గుర్తుంచుకోవలసినవే. ఇంకా ఏంటి అంటే మరి మానవుడు ఈ జన్మలో ఎప్పుడైనా జ ఎప్పుడైనా కష్టమొచ్చిందండి. ఆ కష్టాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కానీ కాలానుగుణంగా అది మర్చిపోయేటట్లు చేస్తున్నాడు గదా! మరి ఈ జన్మలోనే మర్చిపోలేక పదే పదే గుర్తు చేసుకుంటేనే ఇంత కష్టముంటే, మరి గత జన్మల్లో చేసినవన్నీ గుర్తుంచుకుంటే ఇక మానవుడిగ సూసైడ్ జేసుకోవాల్సిన పరిస్థితొస్తదండి. అంటే ఈ జన్మలో మర్చిపోతున్నాం అంటే ఎవరైనా చనిపోయారు 3 నెలల్లో, 4 నెలల్లో పోనీ 5, 6 నెలల్లో ఉన్న ఆ వ్యక్తిని కొంత కొంత మర్చిపోయేటట్టు చేస్తున్నాడు భగవంతుడే. మరి గత జన్మలన్నీ గుర్తుంటే ఆ పాపాలు, ఆ కష్టాలన్నీ ఇక మానవుడు బతికున్నా వాడు ఇంగెప్పుడు సూసైడ్ చేసుకుందాం అన్న స్థితిలోనే ఉంటాడు. అంటే ఆ మరుపుని గూడా ఇచ్చింది భగవంతుడే. నిజంగా ఆయన ఎంత ఉపకారం చేశాడండి. మరుపిచ్చి గూడా. మరి ఈ మానవులు ఎన్ని కష్టాలు, బాధలు ఇవన్నీ భరించలేకపోయినప్పుడు మరి ఎవరో ఒకరి ద్వారా ఇప్పుడు పాంప్లెట్ ద్వారా గానీ, మరి ఫ్రెండ్స్ ద్వారా గానీ, పుస్తకాల ద్వారా గానీ, మరి ఒక గురువు ద్వారా గానీ, ఎవ్వరో ఒకరి ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి రండి. మీ కష్టాలు పోతాయి. అంటే ఆ సమస్య అప్పుడు ఆ స్థితిలో నుంచి మీరు ఈ ధ్యానంలోకి రండి అన్నది గూడా ఆ సూచన గూడా భగవంతుడే అలా రకరకాలుగా మనని ఈ మార్గంలోకి రప్పిస్తున్నాడండి. అంటే ఇది అంతా గూడా భగవంతుడు చేసే ఉపకారమే కదా! మరి మానవులందరూ ఒకేలాగా ఉంటే రంగు, రూపము, ఎత్తు ఏ వేరియేషన్ లేకపోతే ఎవరో గుర్తుపట్టడం ఎంత కష్టమండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కవల పిల్లలుంటేనే కొంత తేడాగా ఉంటారు. కొంత తేడాగా ఉన్నా గుర్తించడం ఒక్కొక్కసారి కష్టమైతది. మరి అందరూ మానవుల్ని ఒకేలాగా సృష్టిస్తే తల్లెవరో, తండ్రెవరో, తమ్ముడెవరో, అన్నెవరో, నానెవరో గూడా తెలీదు. అలాంటి పరిస్థితి లేకోకుండా ఎవరికి వారే చివరికి మన థంబ్స్ అన్నీ గూడా ఈ ఫింగర్స్ ప్రింట్స్ గూడా డిఫరెంట్‌గానే ఉంటాయండి మనిషికి. ఒకరికిలాగా ఒకరికి ఉండవు. అంటే ఇదంతా గూడా భగవంతుడు చేసిన ఉపకారమే. ఇన్ని ఉపకారాలు చేసిన భగవంతుడికి మరి ఇన్ని ఫ్రీగా వాడుకుంటున్న మనము ఒక్కసారైనా ఉదయం నుంచి సాయంత్రం దాకా కృతజ్ఞతలు చెప్తున్నామా?
ఒక్కసారి ఎవరికి వారే ఆలోచించాలండి. ఇవన్నీ వాడుకుంటున్నామా, ఇంకా దయలేదని మనం బాగా అంటున్నాము. కానీ ఈయన చేసే ఉపకారాలన్నీ మనం గుర్తుంచుకున్నప్పుడు, ఇంకా ఆయనకి నేను చేస్తున్నాను అంటున్నావే, నువ్వు చెయ్యట్లేదు. నీ చేత చేయిస్తున్నాడు. ఆయన చేయడానికి కూడా నీకు అవకాశం ఇచ్చాడు. అంతేగాని నువ్వు చేయట్లేదన్నది గుర్తుపెట్టుకుంటే, నిరంతరం భగవంతుడి ఉపకారాన్ని గుర్తించుకుంటూ, మన మానవుడు పాటించవలసిన ప్రథమ కర్తవ్యం అండి. ఈ చేసే ఉపకారాలన్నీ గుర్తుంచుకోవడమే మానవుడు పాటించవలసిన ప్రథమ కర్తవ్యం. రెండవదొచ్చేసండి మానవుడు తెలుసుకోవాల్సింది. అంటే మానవుడు అసలు ఏం తెలుసుకోవాలి? అసలు మనం అనుకున్న ఈ దేహమే నేననుకుంటున్నాను. కానీ ఒక గురువు వచ్చినంక అసలు నేనెవరు? నువ్వెవరు? నువ్వెక్కడి నుంచొచ్చావు? నువ్వెక్కడికి వెళ్ళాలి? నువ్వు మరి ఈ దేహంతో ఏం చేయడానికొచ్చావు? ఏం తెలుసుకోవడానికొచ్చావు? అన్నది గురువు ద్వారా తెలిసిందండి. అంటే నేనెవరిని అంటే ఆత్మని అని గురువు చెప్పారు. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్యలోకం నుండే వచ్చింది. మరి మళ్ళీ సత్యలోకానికే చేరుకోవాలి. మరి ఈ సా ఈ ఈ ఈ శరీరాన్ని ఉపయోగించే సాధన కొనసాగిస్తేనే నువ్వు సత్యలోకానికి చేరుకుంటావు. ఇంకా వేరే ఏ మార్గము నువ్వు చేరలేవు. ఇప్పుడు ఇక్కడున్న మనీ ఉందండి. ఈ మనీ మరి డాలర్ రూపంలో మారితేనే అమెరికాకి వెళ్తావు. అక్కడ వినియోగించుకుంటావు. మరి ఇక్కడ ఈ దేహంతో సాధన చేస్తేనే నువ్వు వేరే పైలోకాలకి వెళ్ళడానికి, ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఈ దేహాన్ని తెచ్చుకుందే దాని కొరకు. మరి ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడేంటి, మనకి ఇవన్నీ ఏమీ తెలీదు. కానీ ఆధ్యాత్మిక పెట్టాక మాత్రమే నేనెవరిని, నేనెక్కడి నుంచొచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నా గమ్యం ఏంటి, నా లక్ష్యం ఏంటి అన్నది ఇవన్నీ మనకి తెలుస్తాయండి. అంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చినంకనే తెలుస్తాయండి. మన గమ్యము, మన లక్ష్యము. అంటే మరి ఈ జీవితంలో కూడా నేను సుఖపడాలి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, సంపదలు సంపాదించాలి అని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినంక కూడా ఈ సాధనని దానికోసం వినియోగించకూడదండి. అంటే ఈ ఈ ఈ ఇక్కడికి వెళ్ళడానికి మాత్రమే ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నాను అన్నది బాగా మనము తెలుసుకోవాలండి. అంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని ఎందుకు పెంచుకోవాలి అంటే, మరి ఈ జ్ఞానం అనేదే శాశ్వతమైనది. మనతో పాటు కూడా వచ్చేదండి. ఇప్పుడు నువ్వెన్ని కోట్లు సంపాదించినా అంటే ఆస్తులు, సంపదలు, ఎన్ని భూములు, ఇల్లు, బంగారాలు, మరి మన పిల్లలు, బంధువులు ఎన్ని నీ పక్కన ఉన్నా నీతో పాటు వచ్చేది ఏదీ లేదు. నువ్వు సంపాదించుకున్న జ్ఞానము, నువ్వు సంపాదించుకున్న పాపపుణ్యాలే నీతో పాటు వస్తాయండి. ఈ సంస్కారాలు, వాసనలు గూడా నీతో పాటు వస్తాయి. అంటే మంచి సంస్కారాలుంటే మళ్ళీ మరుజన్మకి ఆ మంచి సంస్కారాలతోనే లైఫ్‌ని లీడ్ చేస్తా ఉంటాడు. లేదు చెడ్డ సంస్కారాలు ఉంటే, ఆ చెడ్డ సంస్కారాలు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుందండి. అంటే ఈ రకంగా మానవుడు ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది ఒక సాధన వల్ల మాత్రమే జ్ఞానం అన్నది పెరుగుతుందండి. ఇంకే రకంగా పెరగదు. మరి మనం సత్యలోకం నుండి వచ్చాము అంటే అక్కడికే వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదండి. అంటే మనం వాసనలు, సంస్కారాలు, ఈ మంచి పాపపుణ్యాలన్నాం గదండీ! అంటే ఈ వాసనలు అంటే మన ఇష్టాలండి. మనకిప్పుడు క్రికెట్ ఆడటం ఇష్టము. మరి అంటే సంగీతం ఇష్టము. ఈ సంగీతం మీద ఇష్టం ఉందనుకోండి బాగా, ఆ ఇష్టం ఉంటే నెక్స్ట్ జన్మకు గూడా ఇప్పుడు సంగీత మాస్టర్స్ అంతా ఇప్పుడు బాలమురళీ కృష్ణ గారు గాని, ఈ సింగర్స్ అంతా గూడా పూర్తి డెడికేషన్ జీవితం అంతా గూడా సంగీతానికే అంకితం చేస్తారండి. అదే వాసన నెక్స్ట్ జన్మకు గూడా వాళ్ళు చిన్నప్పుడే 2, 3 ఇయర్స్ నుంచే గూడా అనర్గళంగా పాడగలుగుతారు. కానీ అది మనం మనం సత్యలోకాన్ని చేరడానికి అది గూడా అడ్డంకి అవుతదండి. వెళ్ళలేము. అప్పుడు ఆ ఇష్టాన్ని గూడా మనం వదులుకోవాలి. అందుకే సార్ అంటారు కానీ, "పాట పాడితే పాడు గాని అదే లోకంగా బతకవద్దు. ఇప్పుడు సారు నాకు సంగీతం ఒచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడం ఒచ్చు, అన్నీ ఒచ్చు గానీ నేను ధ్యానం చెప్పడానే నిర్ణయించుకున్నాను" అనన్నారు. అంటే ధ్యానం, ధ్యానం చెప్పడం, ధ్యాన ప్రచారం చేయడం, ఈ జ్ఞానాన్ని పంచడమే ప్రతిసారి నిర్ణయించుకున్నారు. ఈ వాసనలు గూడా మనకి మోక్షం పొందడానికి అడ్డుగా ఉంటాయండి. మరి సంస్కారాలంటే మన అలవాట్లు. అంటే మనకి సిగరెట్ తాగడం అలవాటు, మరి జూదం ఆడడం అలవాటు. అవి కూడా
మందు తాగడం అలవాటు. అంటే ఇవి వదులుకోకపోతే నెక్స్ట్ జన్మకు గూడా అదే అలవాటు కంటిన్యూ అవుతదండి. వాటిని వదిలించుకోవాలంటే ఒక సద్గురువు దొరికి తీవ్రంగా సాధన చేసినప్పుడు మాత్రమే ఆ సంస్కారాలు వదులుతావు. మనం చేసిన పాప పుణ్యాలు గూడా మనతో పాటే వస్తాయి. అంటే నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఈ జ్ఞానం ఇప్పుడు మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం గదా! ఈ సృష్టి అంతా పరమాత్మ నిర్మించాడు. ఇవి ఈ కంటికి కనిపించేదంతా నా శాశ్వతం కాదు. ఈ సృష్టిని కర్తను పట్టుకుంటేనే శాశ్వతమైన దాన్ని పట్టుకున్నట్టు. నేనే కాదు సర్వజీవులు గూడా ఆత్మస్వరూపులే. అంటే చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు గూడా భగవంతుని స్వరూపాలే. అంటే ఈ జ్ఞానం నీకు స్థితమవ్వాలి. అంటే ఏది చూసినా నువ్వు ఇంకొకటి లేదు. సర్వం కల్విదం బ్రహ్మ అంటారు కదా! అన్నీ ఆత్మ స్వరూపంగా నువ్వు చూసినప్పుడు, నువ్వు సత్యలోకానికే ఆ జ్ఞానం పూర్ణ జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు సత్యలోకానికి చేరుకుంటావండి. ఈ ఈ జ్ఞానం రానంత సేపు సాధన చేస్తున్నావు. తీవ్రంగా సాధన చేసినప్పుడు జనాలోకం పైన అంటే మహాలోకం గాని, తపోలోకం గాని చేరుకుంటారు యోగ సాధన చేసేవాళ్ళు. సేవ చేసేవాళ్ళు మరి తప్ మా జ మహాలోకానికి చేరుకుంటారు. యోగ సాధన చేసేవాళ్ళు తపోలోకానికి చేరుకుంటారు. ఎన్ని లోకాలకి చేరినా నువ్వు మళ్ళీ వెనక్కి రావాల్సిందే. సత్యలోకానికి చేరుకుంటే మాత్రమే మళ్ళా తిరిగి వెనక్కి రావాల్సిన అవసరం లేదు. జన్మ అంటూ తీసుకుంటే దుఃఖం ఉంటుందండి. ఏ రకంగానైనా దుఃఖం ఉంటుంది. కానీ నువ్వు సత్యలోకానికి చేరినప్పుడు చెప్తాడు కదా కృష్ణ భగవానుడు, "ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే." నేనుండే సత్యలోకానికి చేరుకున్నప్పుడు మాత్రమే ఇంకా నువ్వు భూమి మీదికి రావాల్సిన అవసరం లేదు అని అంటాడండి. మరి పాపపుణ్యాలు చేస్తే భువర్లోకానికి, సువర్లోకానికే వెళ్తావు. మరి పాపపుణ్యాలన్నీ అనుభవించి మరలా భూమి మీదకే వస్తావండి. కానీ ఆ పైలోకానికి వెళ్ళాలి అంటే సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే వెళ్తావు. అందుకే సార్ రోజు మమ్మల్ని అంటూ ఉంటారు. మీరు జనాలోకమైనా దాటండి. దాటినప్పుడు పైలోక మాస్టర్స్ వచ్చి మీకు సజెషన్స్ ఇస్తారు. ఇంకా వాళ్ళతోని జ్ఞానం పెంచుకోవడానికి ఏది అయినా సరే అండి. ఈ శరీరంతో సాధన భూమి మీదనే చేయాలి. పైలోకాల్లో చేసింది ఏమీ లేదు. ఆ మాస్టర్స్ సజెషన్ తీసుకోవడము, ఇలా ఇంకా నెక్స్ట్ జన్మకి ప్రిపరేషనే తప్ప, సాధన అన్నది ఏది అయినా సరే ఇక్కడ భూమి మీదనే చేయవలసి ఉంటుందండి. ఇంకా పైన ఏమీ చేసేదుండదు. ఆ మాస్టర్స్‌కి పనులుంటాయి. కానీ సా నువ్వింకా కొంత ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీదనే సాధించాలి. నువ్వు సత్యలోకానికి చేరుకోవాలంటే భూమి మీదనే చేయాలండి. అంటే మానవుడి రెండవ కర్తవ్యం ఏంటి అంటే మానవుడు ఏం తెలుసుకోవాలంటే నేనెవరిని? ఎక్కడి నుంచొచ్చాను? నా గమ్యం ఏంటి? నా లక్ష్యం ఏంటి? ఇవి మానవుడు ఈ దేహంతోనే చేయవలసి ఉంది. ఆ సత్యలోకానికి చేరుకోవాలంటే అనేది అది అండి. మరి మూడవ పాయింటొచ్చేసి మానవుడు తెలుసుకోవాల్సినవేంటి? అంటే ఏం తెలుసుకోవాలి మానవుడు? మరి నేను ప్రతిరోజు సాధన చేస్తున్నాను, జ్ఞానం వింటున్నాను అని అనుకుంటారు. కానీ అసలు ఎంత సాధన చేస్తున్నాను? నా జ్ఞానం పెరిగిందా లేదా అన్నది మనకి మనము విచారణ చేసుకోవాలండి. అంటే మనకొక కష్టమొచ్చింది. ఆ కష్టంలో నేను గూడా మామూలుగా ప్రాపంచికంలో ఉన్నవాళ్ళగా దుఃఖపడుతున్నానా? లేదు ఇది నా కర్మ ఫలమే అని సాక్షిగా గమనిస్తున్నానా? ఇంకా కొంచెం దుఃఖమొస్తుంది అంటే, ఓహో! నేను చేసే సాధన నాది సరిపోవట్లేదు అన్నది మనకి మనమే ఎవ్వరు మనని జడ్జ్ చేయరండి. ఇక్కడ మనకి మనమే విచారణ జేసుకోవాలి. అంటే సరైన సాధన చేస్తున్నానా లేదా? నా జ్ఞానం పెరిగిందా లేదా? అన్నది మనకి మనమే విచారణ చేయాలి అండి. ప్రతిసారి గూడా సెల్ఫ్ చెక్కే చేయాలి. ఇంకిక్కడ ఎవరు మనని నువ్వు ఇంత సాధన జేస్తున్నావు, అంత సాధన జేస్తున్నావు అని ఎవ్వరు క్వెషన్ చెయ్యరు. కానీ మనకి మనమే విచారణ చేసుకోవాలి. మరి ఈ సాధన ధ్యాన మార్గంలోకి రాకముందు నా జీవితం ఎలా ఉంది? ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఉంది? అన్నది నేను చూసుకోవాలి. అంటే అప్పుడెలా మాట్లాడేదాన్ని, అప్పుడెలా ప్రవర్తించేదాన్ని, ఇప్పుడెలా మాట్లాడుతున్నాను, ఇప్పుడెలా ప్రవర్తిస్తున్నాను అన్నది గూడా నువ్వు తెలుసుకోవాలండి. అంటే అంతకుముందు నేనెలా బతికాను, అంటే ఇప్పుడు స్వార్థం లేకోకుండా నేను కనీసం ఈ మార్గంలోకి వచ్చి నా పక్కవారికి ఏమైనా ఉపయోగపడుతున్నానా? లేదా? అన్నది గూడా చూసుకోవాలండి. అంటే నా నా మానాన నేను కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉంటే
మరి పక్కవాడికి ఏమీ ఉపయోగం లేదండి. ప్రాపంచికంలో నా డబ్బు నేను సంపాదించుకున్నాను. నా తిండి నేను తిన్నాను. మరి నా వల్ల పక్కవాడికి ఏమీ ఉపయోగం లేదు. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి కూడా నేను అలానే ఉన్నానా? నా వల్ల నాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని ఎవరికైనా చెప్పుతున్నానా లేదా? మరి వారిని గూడా అజ్ఞానం నుంచి బయట పడేస్తున్నానా? లేదా? అన్నది ఎప్పటికప్పుడు మనం ఈ విచారణ చేసుకుంటూ ఉండాలండి. మొదటిసారి చెప్తారు గదా! నువ్వు ఏది నేర్చుకుంటావో అంటే ఆళ్ళు నేర్చుకుంటే ఆళ్ళే పక్కవాడికి జెప్పు. ఈళ్ళు నేర్చుకుంటే ఈళ్ళే పక్కవాడికి చెప్పు. నువ్వు నేర్చుకున్న జ్ఞానము పంచు అని చెప్తారండి. ఎందుకు పంచమంటున్నారంటే, అది పంచితే పెంచబడుతుంది గాబట్టి. నువ్వు నీ దగ్గర ఉన్న జ్ఞానం ఇస్తే, ఎప్పుడైతే మనం మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇచ్చి ఖాళీ చేసుకుంటామో, ప్రకృతి ద్వారా మనకి జ్ఞానం అందివ్వబడుతుంది. అంటే మన కుండ ఖాళీ జేసినామనుకోండి, కొత్తగా నీళ్లు నింపడానికి వీలుంటుందండి. మరి కుండ నిండుగా నీళ్లు ఉంటే ఎక్కడ నింపుతావు నీళ్లు? నింపలేవు కదా! అట్లానే మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, ఆ జ్ఞానం మనకి ఎంతైతే తెలుసో అంత మాత్రమే. అంటే మళ్ళీ తెలియంది, తప్పుడు, అబద్ధాలు, అసత్యము చెప్పకూడదు. మనకి తెలిసిన జ్ఞానమే, మనకి కరెక్ట్‌గా గురువు చెప్పిన జ్ఞానమే అది అందించాలి. అప్పుడు అందించినప్పుడు మాత్రమే నీ జ్ఞానము ఇంకా ఇంకా నీకు ఆ జ్ఞానాన్ని సృష్టి ద్వారా, ప్రకృతి ద్వారా, మాస్టర్స్ ద్వారా గాని నీకు అందించబడుతుందండి. నువ్వు పంచే కొద్దీ అది పెంచబడుతుంది. మరి ప్రాపంచిక జీవితంలో ఈ సేవలు చేశాం గదండీ! అన్నదానం అని, వస్త్రదానం అని, మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని, అంటే ఈ రకరకాల సేవలు చేశాం. కానీ, ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా సేవ చెయ్యాలి. ఏంటి అంటే మనకి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి. జ్ఞానాన్ని పంచాలి. అసలు ఈ అన్ని దుఃఖాలకి కారణం మనకున్న అజ్ఞానమే కదండీ! అంటే మనకి జ్ఞానం లేకపోవడం వల్లే చేయకూడని పనులు చేస్తున్నాము. కష్టాలు తెచ్చుకున్నాము, రోగాలు తెచ్చుకున్నాము. మరి అన్నిటికి కారణము మనమే తెలియక చేయడం వల్ల. కానీ తెలుసుకుంటే చెయ్యం గదా! తప్పు చేస్తే కష్టమొస్తుంది. పాపం చేస్తే బాధలొస్తాయి, రోగాలొస్తాయి అని తెలిస్తే, ఇంకా ఎందుకులే బాబోయ్! ఇంత కష్టపడడము, ఇదంతా చేయకుండా నోరు మూసుకునుంటే సరిపోతుంది గదా! అని అనుకుంటాం కదా! అలానే ఈ జ్ఞానం మనకి తెలియకనే చేస్తున్నారు గాబట్టి, మహర్షులంతా గూడా రమణ భగవాన్లు గాని, వివేకానంద వారు గాని, రామకృష్ణ పరమహంస గారు గాని, వాళ్ళు జ్ఞానాన్ని పొందారు. వాళ్ళంతా నిస్వార్థంగా మనకి ఆ జ్ఞానాన్ని అందించారండి. మరి ఈ సేవలు అన్నాం కదా! ప్రాపంచిక సేవలంటే అవి చేశాము. ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినంక కూడా సేవ చెయ్యాలి. అంటే ప్రాపంచిక జీవితంలో అవి కరెక్టు. ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినంక ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలి. ఒకరోజు అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్తే, అక్కడ వాళ్ళు అందరూ నిరాశగా, నిస్పృహగా ఉన్నారంటండి. ఏంటి అని పలకరిస్తే వాళ్ళు కొంచెం ముభావంగానే మాట్లాడారంట. మరి మనం ధ్యానం చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు వింటారా, వినరా అని మనకనవసరం. కానీ చెప్పడమే మన ధర్మమండి. మరి అక్కడ అమ్మ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టపడలేదంట పెద్దగా మాట్లాడడానికి. అప్పుడు అమ్మ అన్నారంట, "మేమేదో పిల్లలతోని, కుటుంబంతోని ఆనందంగా, సంతోషంగా ఉన్నారని మీరనుకుంటున్నారు. అట్లేమీ లేదు. మీరే ఎంతో అదృష్టవంతులు" అని ఆ హోమ్‌లో ఉన్న వాళ్ళనడిగితే, "అవునా మేడం అదెలా అయింది? మేమందరినీ వదిలేసి ఈ ఆశ్రమంలలో ఉంటున్నాం కదా! మీరంటే మీ పిల్లలతోని, కుటుంబంతో ఉంటున్నారు కదా!" అనేసి వాళ్ళన్నారంట. అమ్మ మీరు ఇంటికాడుంటే, మరి కోడళ్ళు గాని, కూతుర్లు గాని, బిడ్డలు మరి కొడుకులు గాని, మీరది చేయలేదు, ఇది చేయలేదు అని సాధిస్తా ఉంటారు. పైగా ఈ ముసలిది తిని కూర్చుంటుంది, ఏమీ పని చేయలేదు, కనీసం పిల్లల్ని గూడా పట్టుకోవట్లేదు అని అంటూ ఉంటారు. మరి మీరు ఇక్కడ వాళ్ళెలాగూ మనీ కడుతున్నారు కాబట్టి, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్‌కి ప్రతి నెల 5,000 ఎంతో కట్టవలసి ఉంటుందండి. అది కడుతున్నారు కాబట్టి, మీరిక్కడ హాయిగా ధ్యాన సాధన చేయండి. ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవడానికి ఇంత మంచి అవకాశం వచ్చింది. ఇంటికాడ ఉంటే అన్నీ ఇవే ఉంటాయి. ఇప్పుడు ఏ డిస్టర్బెన్సు లేదు మీకు అని అమ్మ చెప్పిందంట. అవునా అమ్మ అనేసి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉన్నారంట. మరి సాధన అనేది అంటే మనం మన అంతరంలో ఉన్న ఎక్కడున్నాడండి భగవంతుడు? మన అంతరంలోనే ఉన్నాడు. మరి ఎలా వెళ్తాము అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ భగవంతుడి దగ్గరికి చేరుకుంటామండి. ఇంకే రకంగా చేరుకోలేము. పూజ ద్వారా భగవంతుడిని చేరుకోలేమండి. ఒక్క ధ్యాన సాధన ద్వారా మాత్రమే అంతరంలో ఉన్న భగవంతుడి దగ్గరికి
చేరుకుంటాము. అన్ని కార్యాల్లో కల్లా మరి ధ్యానమే గొప్పది. మరి ధ్యానులే నాకిష్టులు అని భగవంతుడు కృష్ణ భగవానుడు కూడా చెప్పారండి. అంటే ఈ ధ్యాన సాధన ఈ ఈ ఈ సాధనని కొనసాగించే వాళ్ళే ఇష్టులు. మీరు రోజు ఉదయం, సాయంత్రం ఒక గంట చేయండమ్మా అన్నప్పుడు, వాళ్ళు సంతోషంగా వాళ్ళతోని ఒక గంట సాధన చేపించినప్పుడు ప్రశాంతంగా ఉన్నారంటండి. పూర్వం రోజుల్లో వానప్రస్థం అని ఉండేది కదా! రాజులు ఈ రాజ్యాన్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోయేవాళ్ళండి. మీకు అలాంటి వానప్రస్థమే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనుకోండి. ఈ సాధనని కొనసాగించండి అనేసి చెప్పిందంట. అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక మనం ఈ చేయవలసినవి ఆధ్యాత్మిక సేవలండి. అంటే మనకి తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచడము. మనం ధ్యానం గురించి చెప్తాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమని చెప్తాము. వింటారా? వింటారు. వినకపోతే ఓకే. అదైనా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అండి. అంటే చెప్పడం వరకే మన ధర్మం. ఈ రకంగా మానవుడు చేయవలసిన కర్తవ్యం గూడా ఉంది అండి. అంటే మానవుడు మొదటగా భగవంతుడు చేసిన ఉపకారాలు గుర్తుంచుకోవాలి. అలాగే మరి మనమెవరమో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. మానవుడు చేయవలసినది ఏంటి అంటే ఇవి ఆధ్యాత్మిక సేవలు. ఈ సేవల్లో పాల్గొని వాళ్ళకి ఈ జ్ఞానాన్ని అందేటట్లు చేసి, వాళ్ళు గూడా ఎవ్వరు ఒంటరి లేరండి. మనలోనే ఆత్మగా భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు. మనం అనుకుంటాము నాకు పిల్లలు లేరు, లేకపోతే మా కొడుకులు మమ్మల్ని చూడట్లేదు. ఇవన్నీ అనుకుంటాం కానీ, వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశమే అండి. భగవంతుడు మనకిచ్చిన అవకాశమే. ఇంత సమయాన్ని మనము ఆయనతో గడపడానికి ఇచ్చాడండి. అది మనం గుర్తుంచుకుంటే అసలు ఎక్కడా గొడవలుండవు. అత్తయ్య, మామయ్యలు గానీ, పిల్లలతోని గానీ, భర్తతోని గానీ ప్రశాంతంగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చండి. అంటే ఈ మార్గాన్ని అంటే ఈ ఆధ్యాత్మికంగా ఈ జ్ఞానాన్ని అందించడం, మన సమయాన్ని, మన వాక్కుని, మన శక్తిని అంటే డబ్బే ఉండక్కర్లేదు. ప్రతిసారి నా నా జేబులో చిల్లి గవ్వలేదు. అయినా సరే నా జ్ఞానాన్ని నేను అందిస్తూ ఉంటాను అని అనేవాళ్ళు కదా! అట్లానే మనకున్న సమయాన్ని, మనకు తెలిసిన జ్ఞానాన్ని అనంతమైందండి ఈ జ్ఞానం. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. నేర్చుకుంది గోరంత, నేర్చుకోవాల్సింది కొండంతుంది. అంటే లక్షల మెట్లు ఉందంటారు జ్ఞానం అన్నది. నువ్వు ఇస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. అంటే ఈ జ్ఞానం లేకపోవడం వల్లే వాళ్ళు వేరు, నేను వేరు అన్న భావం వల్ల నీకు బాధ కలుగుతుంది తప్ప ఏమీ లేదు. ఇవన్నీ నువ్వు చేసినప్పుడు, నీవు ఈ 3 కర్తవ్యాలు పాటించినప్పుడు చాలా వరకు కొంత ప్రశాంతత ఏర్పడుతుందండి. అంటే ఎప్పుడు భగవంతుడు చేసే ఉపకారాన్ని మాత్రం ప్రతిరోజు రాత్రి కనీసం ఒక్కసారైనా గుర్తుపెట్టుకొని కృతజ్ఞతలు చెప్పడానికి ప్రయత్నించండండి. థ్యాంక్ యూ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి.